అనుముల మండలం చింతగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో వార్డు మెంబర్ కూడా పనిచేశారు. కూరాకుల రామయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు గతంలో అంటే మాజీ వార్డు మెంబర్గా చేశారు. మీ అమ్మగారు సర్పంచ్గా కూడా కొనసాగారు. ప్రజెంట్ కొత్త తాజా మాజీగా ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీ గ్రామంలో మీ సర్పంచ్గా ఉన్న టైంలో? మేము ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు వచ్చిన వరకు తక్కువనే ఇచ్చారు. ఒక 40-50 లక్షలు ఇచ్చారు. ఒక వాటర్ ట్యాంక్, ఒక 2 వాటర్ ట్యాంకులు కట్టించినాం. ఐమాక్స్ లైట్ ఒకటి వేయించినాం. సీసీ రోడ్లు ఒక ఎన్ఆర్జీఎస్సీ వచ్చినాయి. ఎస్డిఎఫ్ ఏం చేయాలి, అప్పుడు కూడా తక్కువ ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్సీ ఒక 15-20 లక్షలు వచ్చినాయి. కొంచెం మనం పార్టీలో కొంచెం టీఆర్ఎస్లో మనం కొంచెం ఎక్కువ పట్టించుకోలేదన్న ఎమ్మెల్యే. ఎందుకంటే మండల పార్టీ అధ్యక్షుడు ఇక్కడి నుంచే ఉన్నాడు. ఆయన మా బాబాయ్ అవుతాడు. ఈ కొద్దిగా ఆయన వేరే ఆయనను పెట్టిండు సర్పంచ్ ఎలక్షన్లో. వేరే వాళ్ళకి టికెట్ ఇప్పించాలని నాకు. మరి మీ గ్రామ పంచాయతీ మళ్ళీ కొత్తగా ఏర్పడదన్నారు. మరి ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి అంటే మాకు వచ్చిన కాడికి వేసినాం బాగానే. టీఆర్ఎస్లో 30-40 లక్షల దాకా సీసీ రోడ్లు వచ్చినాయి. ఎన్ఆర్జీఎస్సీ అవుతుంది, ఏవైతుంది అవి వేసినాం. 2 ట్యాంకులు కట్టించినాం. ఇక ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాం. శ్మశాన వాటికోటి, డంపింగ్ యార్డు ఇవి కట్టించాం. మరి మీ తల్లిగారు సర్పంచ్గా ఉన్న టైంలో మీ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వైపు ఏమైనా అంతే ఎంపికైందా? అట్లా చేయలేము. చేసినాము కానీ వచ్చిన కాడ చేసినాం. అంతకుముందు కన్నా టీఆర్ఎస్లో కొన్ని వచ్చినాయి. మనకు వచ్చిన కాడికి ఉపయోగించినాం. కానీ మరి ఇక వాళ్ళు వేరే కాడ చేసారు, అట్లా చేసారు. మనకు కొద్దిగా దూరం ఉంచారు అన్నట్టు మళ్ళీ. ఎందుకంటే మనం పార్టీ క్యాండిడేట్ని కాదు వేరే క్యాండిడేట్ని పెడతామంటే ఇద్దరి మధ్యన పోటీ పడి ఇద్దరం ఉన్నాం అన్నట్టు లైన్లో. ఉప సర్పంచ్లు కూడా చెక్ పవర్ ఇచ్చారు. ఉప సర్పంచ్ మరి సర్పంచ్లకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? మరి ఏదైనా అభివృద్ధి పనుల విషయంలో కానీ ఏమైనా ఆటంకాలు ఏర్పడినాయి? ఏం లేదు, మేమిద్దరం కోఆర్డినేషన్ ఉంది, మంచిగా ఉన్నాం. మేమిద్దరమే ఫస్ట్ టీఆర్ఎస్లో జాయిన్ అయినాం. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం. ఆ అబ్బాయి కూడా ఏమనలేదు. మళ్ళీ ఏమైనా వర్క్లు వచ్చినా కానీ సంతకాలు పెట్టి. నోముల నరసింహయ్య గారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు గతంలో? నోముల నరసింహయ్య ఉన్నప్పుడు వాడిన కోఆర్డినేషన్ మంచిగానే ఉండేది. అందరినీ కలుపుకొని పోయేది ఆయన. ఇక కొడుకు వచ్చినాక కొంచెం ఇక దాంట్లో ఏమన్నా మండల పార్టీ వాళ్ళే నడిచేది. ఎంపీటీసీలు సర్పంచ్లు కొద్దిగా ఏం లేకపోయేది ఆయన ఎమ్మెల్యే. వీళ్ళు చెప్పినాయే వాళ్ళు పాటించేది. అందువల్లనే కొంతమంది డివైడ్ అయింది. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? అభివృద్ధి ఆయన చేసిన కాడికి ఆయన చేసింది ఏం కాదు. అంతే వాళ్ళ ఇష్టారాజ్యంలో ఏదైనా వాళ్ళు ఆఫీసులో కానీ ఏది కానీ ఎమ్మెల్యేలదే నడిచేది. సర్పంచులు గింపర్చులు ఏది నడవకపోయేది. గతంలో ధరణి పోర్టల్ వచ్చింది, ఎన్నో ఇబ్బందులు అయినాయి, భూములు కూడా అన్యాక్రాంతమైనాయి. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది, ఏమైనా న్యాయం జరుగుతుందంటారా రైతులకు? భూభారతి చట్టం అంటే మరి కొంచెం చేస్తున్నారు. ఇప్పుడే మొన్ననే కదా చేస్తున్నారు. దాంట్లోనేమో కొన్ని ఎగిరిపోయి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ధరణిలా కొట్టేటప్పుడు ఏమైనా అంటే ఎప్పటి నుంచో తాతల తండ్రుల కాంచి ఉన్నాయి. వాళ్ళు మరి ఎట్టేట కొట్టిరు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద పెట్టి కొంచెం గొడవలు. ఇలా నాకు చేయంటే అది చేయకపోవటానికి ఈ రైతు బంధు ఒకటి ఇస్తుంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తాంలే అని ఒక పంచాయతీగా ఎట్నే నడిచినాయి. ఇప్పుడు భూభారతిలో మన పెట్టిరు కదా రెవెన్యూ సదస్సు, ఊర్లలో పెట్టి తీసుకురు కదా, ఇది క్లియర్ చేస్తారు. ఇప్పుడు గతంలో ఉన్న వీఆర్ఓఎస్ తొలగించారు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది ఎట్లా ఉంటుంది అంటే? వీఆర్ఓలు తొలగించారు అంటే వీఆర్ఓలని తొలగించడం కూడా కొంచెం మంచిగా లేదు. ఎందుకంటే ఏదున్నా ఆర్ఐ కాడికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు పటవారులు ఉంటే ఏమైందంటే పటవారులు ఊర్లలోకి వస్తుంటారు, ఏదైనా చూస్తుంటారు. వీఆర్ఓ ఆర్ఐ ఒక్కడేసరికి మండలానికి వాళ్ళు ఇక మనమే ఆడికి పోవాల్సి వస్తుంది. ఆయన రావడానికి లేట్ అవుతుంది. సరే వాళ్ళకు వేరే గ్రామ పంచాయతీ ఇప్పుడు నీ కాడికి ఈ ఊరికి వస్తాను ఒప్పుకుంటాడు, ఈ ఊరికి అందలేడు కదా, అట్లా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి, ఎట్లా ఉంది పరిపాలన? ఇంకా ఏ ఫండ్స్ కనుక ఈ గ్రామ పంచాయతీలకు కొద్దిగా నిర్విరామం అవుతుంది. గ్రామ పంచాయతీకి
సర్పంచ్ అనేవాళ్ళు లేడు కాబట్టి ఫండ్స్ ఒకటి ఆగిపోయినాయి. ఈ లైటింగ్స్ అంటేనేమో ఇప్పుడు ఆ సెక్రటరీలు జీతాలు వచ్చే జీతమే తక్కువ కదా. ఇప్పుడు ఆ లైట్లు మేము దిగిన కాంచి ఇంతవరకు ఊర్లలో లైటింగ్ లేదు. ఆ సెక్రటరీని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అలా ఉంటే మనం చేయగలుగుతాం. ఏదైనా జేబులో పైసలు ఉంటే తీసి చేయగలుగుతాం. సొంత ఇంట్లో తీసి పెట్టాలంటే పెట్టలేం కదా. అట్లా ఆ పిల్లలు వాళ్ళు కూడా ఏ అడిగినా చేయలేకపోతారు. మోటార్లు కాలుతున్నాయి, నీళ్ళు సరిగా సప్లై చేస్తారు. మిషన్ భగీరథ వాటరు పూర్తిగా డౌన్ అయిపోయింది. మీ గ్రామ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. రోడ్డు కూడా కొంచెం వేయాలని కూడా. ఇది ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు ఉంది కానీ ఇప్పుడు ఊర్లేంగా ఆ ఊరుపేట నుంచి ఊరుపేట దాకా చూసారు కదా ఎరుకు. ఇది మొన్న ఇది ఏమైందంటే ఈ రోడ్డు కూడా అప్పట్లోనే శాంక్షన్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన ఎప్పుడైందంటే లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ పడే ముందర అయింది. తర్వాత వీళ్ళు వచ్చినాక ఇదొకటి రామడుగు, యాచారం, మారేపల్లి లోకల్లో అయితే అవి క్యాన్సిల్ చేసి ఇదొకటి మరీ గుంతలు ఉండే సెంటర్లో అది ఇదొకటి చేయించారు. ఆ డ్రైనేజీలు ఈయన జేవీరు వచ్చినాకనే పెట్టారు. అది ఏది పెట్టినా కానీ అది ఇరుకైపోయింది. ఇంకా ఈ సైడ్ డ్రైనేజీలు పెట్టడం వల్ల వేరే బండి వస్తే తొలగకుండా అయిపోయింది. బస్ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు. బస్ సౌకర్యం అంటే బస్ సౌకర్యం అప్పట్లోనే పోయింది. అది ఈ రోడ్డు బంద్ చేయలేక వాళ్ళు ప్రజలు అది కల్పించాలి. అది ఎందుకంటే మాకు ఇప్పుడు కనగాల నుంచి వస్తే ఇటు నుంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు స్టేజ్ కాడికి 2-3 కిలోమీటర్లు నడవాలి. నడిచి మళ్ళీ అక్కడ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఆటో ఫెసిలిటీ లేదు. ఇదివరకు లెక్క ఆటోలు నడిచేది ఈడంగా. బస్సు ఒకరు రాకున్నా కానీ ఆటోలన్నా ఎక్కిపోయి ఆ రోడ్డు కాడ దిగి ఇటు పోయేటోళ్ళు ఇటు, లేకుంటే ఆడలేకపోయేది ఆటోలు ఆడలేకపోయేది. ఇప్పుడు ఆ ఆటో ఫెసిలిటీ చాలా తక్కువ అయిపోయింది ఈ ఫ్రీ బస్సులు పెట్టినాక. అసలు ఈ బస్సే అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే బస్సు రావట్లే. ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవుతున్నట్టు బస్సు బంద్ అయ్యి పూర్తిగా. బస్సు వేయాలి, తప్పకుండా వేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మా కనగల్ నుంచి ఇక్కడ దాకా చాలా ఊర్లు ఉన్నాయి. యాచారం, మారేపల్లి అంటే ఒక 10 కిలోమీటర్ల నుంచి మా మండలమే ఉంది ఇక్కడ మెయిన్గా. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటోళ్ళు ఆల్య మండలాన్ని. ఇప్పుడు రెవెన్యూకి పోవాలన్నా, పోలీస్ స్టేషన్కి పోవాలన్నా అటు పోతే మళ్ళీ అటు గుర్రంపూడి మండలాలుగా ఉండే మా మండలం. వీళ్ళందరూ రావాలంటే బస్సు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు విద్యా వైద్యం ఎట్లా అమలు అవుతుంది గ్రామంలో? విద్య ఏముంది, విద్య హై స్కూల్ ఉంది, ఇక నడుస్తుంది. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పోతారు. ఇక హై స్కూల్ పెట్టించినాం. హై స్కూల్ మంచిగానే చెప్తారు టీచర్స్. మా కాడ హై స్కూల్లో అయితే మంచిగానే వస్తుంది రిజల్ట్. సార్లు కూడా మంచి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సర్పంచుల కాలం వచ్చి దాదాపు 20 నెలలుగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, కేంద్ర నీళ్ళు ఆగినాయి అంటున్నారు. ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. మౌలిక సమస్యలు చాలా ఉన్నాయి. ఊర్లలో ఎందుకు లేవు సమస్యలు? అవి ఇప్పుడు చూసారు కదా మీరు. ఈ లైట్లు అయితే ఏంది, ఏ వేద్దామన్నా వాళ్ళు ఈ మిషన్ భగీరథ పూర్తిగా నిర్వీర్యం అయింది. ఇప్పుడు వాటర్ వస్తలేదు, అసలు రావట్లేవు. ఎప్పుడు పట్టినా చాలా డేంజర్గా వస్తున్నాయి. ఎన్నడో నెలకోనాడో 2 నెలలకోనాడో అట్లా వస్తున్నాయి. అప్పుడు అంతకుముందు బాగానే వచ్చేది. సరే ఏమన్నా పైపులు బలిగినా కానీ మామూలుగా 1 రోజు 2 రోజులలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ తాగునీరు లేకనే ఇబ్బంది పడుతుంది. మరి దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకోపోలేదా? వాళ్ళ దృష్టికి మనం ఏం తీసుకోపోతాం? వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పి ఇప్పుడు ఊర్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాలి. నీకు చెప్తే నువ్వు పోయి అక్కడ చెప్పాల్సిందే. మేము పోతారు, లేకుండా లేదు. మనం ఏం చేస్తాం? ఈ సర్పంచులు ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్లకు తేడా ఉందని ప్రజలు అంటున్నారు. తేడా ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ అనేవాడు ఊళ్ళో ఉంటాడు కాబట్టి మాకు చెప్తారు. ఎందుకంటే అందరం ఊళ్ళో జనాలు అంటే మనం అందరం కలిసి ఉండేటోళ్ళం కదా. అరే అది లేదురా, లైట్ లేదురా, అది లేదురా, ఇది లేదురా అంటారు. రాత్రి కూడా ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోతే నాకు ఫోన్ చేశారు జనాలు చీకట్ల. అప్పుడు లైన్ మ్యాన్ చేస్తే ఆ పొరగాడు వచ్చి అది కూడా కరెంట్ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండేటోళ్ళు కాదు కదా. ఈడనే 100-50 ఇచ్చి వేయించుకోవాలి. ఇక మనం మళ్ళీ సబ్ స్టేషన్ ఫోన్ చేసి ఎల్సీలు తీసుకొని. సరే కరెంట్ అంటే మంచిగానే ఉందిలే కానీ చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు కొద్దిగా మరి రేవంత్ రెడ్డి గారు మరి మంచివాడు అంటాడు. మరి డబ్బులు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్స్ పెడితే ఏమైందంటే కొద్దిగా ఇప్పుడు బరువు బాధ్యత నీ మీద ఉందనుకో ఊరిది, వాడు అప్పో చేసి చేపించగలుగుతాడు. సరే వచ్చినాడు. ఇప్పటికీ మాకు ఆయన పీకి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ ఫండ్స్
చేసిన బిల్లులే మేము చాలా నష్టపోయాం. టీఆర్ఎస్ చాలా మందికి బిల్లులు రాక చాలా మంది కొంతమంది ఆత్మహత్యలు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు విన్నవించలేదా బిల్లుల కోసం? చెప్తానే ఉన్నారు, అందరు మీరు చెప్తారు. చేసిన పనులు అభివృద్ధి పనులే కదా మీరు చేసినవి. స్టేట్ యూనియన్ వాళ్ళందరూ, ప్రెసిడెంట్ వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు ధర్నాలు, కానీ దానికి స్పందన లేదు. ఈ గ్రామాలలో బాగా బెల్ట్ షాపులు వల్ల ఇబ్బంది పడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఇక బెల్ట్ షాపులు అంటే ఎవరు తీసేస్తారా? మనం బెల్ట్ షాపులు అంటాం, కానీ ఏ ప్రభుత్వం ఆపగలుగుతుంది? వాడు చేసేది అభివృద్ధి, ఆపాలంటే ఏం ఆపగలుగుతాం? ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేస్తలేమంటారు. ఏం చేయలేవు, చేయటానికి వీలు ఉండదు. వాళ్ళు బతికేది వాళ్ళేమంటారు, మేము బతికేది దాని మీద, మరి మేమేం చేయాలి, ఏ వృత్తి చేయాలి అనేది వాళ్ళు ఉంటుంది. యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బానిస అవుతున్నారు, చూస్తున్నాం కదా. గంజాయికి అలవాటు పడి చాలా ఊళ్ళల్లో అయితే లేదన్న, ఇటువంటి పల్లెటూళ్ళల్లో పెద్ద గంజాయి అనేది మన దగ్గర ఉండదు, కానీ ఎక్కువ సిటీలలో దొరుకుతూనే ఉండే, పోతూనే ఉండే, పడుతుంది. దాన్ని నియంత్రణ చేసేటోళ్ళు ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయి? చేయలేవు. వాళ్ళకు ఉపాధి కల్పన కానీ నియంత్రణ ఇవ్వాలి. అది ఏదన్నా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఆ డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళని బంద్ చేసి తాగేటోళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మెంటల్ని సెట్ చేసి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తే అట్లన్నా మారుతుంటారు యువత. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అయినా కూడా మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ఓటర్లలో మార్పు రావాలంటారా, పార్టీలో మార్పు రావాలంటారా? పార్టీలో ఏం లేదు, ఓటర్లలో మార్పు అంటే ఏమొస్తుంది? నువ్వు తీసుకొచ్చి నాకు 10 రూపాయలు ఇస్తుంటే నేను తీసుకోనా? ఎవరం వద్దట. ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి, మన పార్టీలు ఉన్నాయి, కాబట్టి నువ్వు నాకు ఇస్తే నువ్వు వచ్చి నేను ఇంటికి వచ్చి అడుగుతలేం కదా, వాళ్ళు మనమే తీసుకుపోయి ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరైనా డబ్బులు. దాంట్లో ఏముంది? ఇప్పుడు లోకల్ ఎలక్షన్లే ఉన్నాయి, స్టేట్ ఎలక్షన్లు, సెంట్రల్ ఎలక్షన్లోనే డబ్బులు ఇస్తుంటాయి. మరి ఊళ్ళో ఉన్న కాడ కాకపోతే ఆడు 1000 ఇస్తే తీసుకోవడం, మన కాడ 10 తీసుకోవాలనేది తీసుకుంటారు. ఏదైనా ఎవరికైనా పైసా అంటే ఆశగా. మరి రేపు అభివృద్ధి విషయంలో ఎట్లా అడుగుతారు ఈ డబ్బులు? అట్లే ఉండదు, దానికే ఉంటుంది, దీనికి ఉంటుంది. నేను గెలిపించినాం కదా, చేయాలి, పని చేయాలి. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంట? గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగతంగా ఊర్లలో మంచి వ్యక్తి అనేవాడు ఉండాలి. నా ఆలోచన ఏంటంటే, సరే ఇప్పుడు జనాలు ఏంటంటే ఒకటి తాగి వస్తాడు, లంచొడక అది ఇది అంటాడు, సర్పంచ్ని అంటాడు, ఎవరినైనా అంటాడు, ఎంపీటీసీని అంటాడు. అన్నప్పుడు ఓర్చుకొని పోయేటోళ్ళు గుణం ఉండాలి, దాని సమరసంగా ఉండాలి. అప్పుడు ఏదో ఆవేశం మీద ఆడంటాడు, మనం అంటే బాగుండదు. చేస్తున్నారు అభివృద్ధిలో ఊర్లలో సర్పంచ్లు అనేవాడు, ఎంపీటీసీ అనేవాడు, లీడర్ అనేవాడు ఓపికతోటి ఏదైనా ఆలోచించుకొని పని చేయాలి. జనాల మీదకి తిరగబడటం అనేది రాజకీయ నాయకుల లక్షణమే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఊర్లలో లీడర్ అనేవాడు ఏది వచ్చినా కానీ ఓర్చుకొని పోయేటోడు వాళ్ళ లీడర్. జనాలు కూడా వాడిని ఇష్టపడతారు. ఇక వాడెవడో తిట్టిండు, మనకు పదవి వచ్చిందే, వాడేం బిక్తాడని ఎవడో నువ్వు అది అంటే అది రాజకీయం కాదు. అసలు గ్రామాలలో అలాంటివి పనికిరావు నన్ను అడిగితే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగుకి.